హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే స్పెషల్ వామాకు పచ్చడి. మన హెల్త్కి చాలా మంచిదండి వామాకు పచ్చడి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు జీలకర్ర వేసి కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత అందులోనే కొద్దిగా పల్లీలు కూడా వేసుకొని వేయించాలి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి. దాంట్లో ఒక 10 వరకు ఎండుమిర్చి తీసుకోవాలండి. నేను ఒక 20-25 వరకు వామాకు ఆకులను తీసుకున్నాను కాబట్టి దానికి ఒక 10 ఖచ్చితంగా ఉండాలి ఎండుమిర్చి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఈ వామాకులను మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దాంట్లో ఈ వామాకులను వేసేయాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉన్నా పర్లేదండి పచ్చడి కాబట్టి. కలిపేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం మగ్గుతుంది అది. దాన్ని ఒకసారి కలపాలి. ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, ఇవి వేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులోనే ఎండుమిర్చి ఇందులోనే వేసేసి ఉంచాను కాబట్టి సాల్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి. సాల్ట్ కూడా వేస్తే తొందరగా మగ్గుతుంది ఇదంతా. తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి తర్వాత మళ్ళీ తీసి కలపాలి ఒకసారి. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిందండి. ఇది అయిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవి దాంట్లో వేసి పొడిలాగా చేయాలి. ఇలా పొడి అయిన తర్వాత వామాకు పచ్చడిని కూడా ఇందులో వేసేయాలి. మనం ఫ్రై చేసాం కదా దాన్ని ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్ చూడండి ఎంత బాగా పైనకు వచ్చింది మొత్తం. ఇప్పుడు దీన్ని పోపు వేసుకుందాం. నార్మల్గా మనము జీలకర్ర, ఆవాలు, కరివేపాకుతో పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక అంతే. వామాకు పచ్చడి మన హెల్త్కు చాలా మంచిది. దీన్ని ఒకసారి ట్రై చేసి ఖచ్చితంగా నాకు కామెంట్ పెట్టండి. ఓకే దెన్ బాయ్.